మిక్స్చర్. టాలీవుడ్ సీనియర్ 4 పిల్లర్స్ లో చిరు, బాలయ్య, వెంకీ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరి నాగార్జున సంగతి ఏంటి? రీసెంట్లీ సైడ్ ట్రాక్ తీసుకున్న నాగ్ మళ్ళీ మెయిన్ ట్రాక్ లోకి వచ్చేస్తున్నారా? మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన కింగ్ మరోసారి రిస్క్ చేయబోతున్నారా? వెంకీ వదిలేసుకున్న ప్రాజెక్ట్ మన్మధుడు చెంతకు చేరుకుందా? చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి ఫిల్మ్స్ తో బిజీ. బాలకృష్ణ అఖండ 2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం 3 తో పాటు మరో 3 ఫిల్మ్స్ సెట్ చేశాడు. చిరంజీవి బాలయ్య సినిమాలో క్యామియో అపియరెన్స్ తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటి? సోలో హీరోగా మళ్లీ కనిపించేదెప్పుడు అనే టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్ కి అద్దరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ని ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేమ్ రా కార్తిక్ కి ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. నాగ్ తన 100వ చిత్రం కోసం తనకు కలిసి రాని రీమేక్స్ జోలికి మరోసారి వెళ్తూ రిస్క్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. 2023లో టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ శశికుమార్, మళ్ళీ రావా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీతి అసురాని లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన మూవీ అయోతిని రీమేక్ చేయబోతున్నారని టాక్. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఊపులో ఈ బొమ్మను తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవ్గన్ రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. వెంకీ మామ వదిలేసిన అయోతి ఇప్పుడు నాగ్ చెంతకు చేరిందని, అదే రా కార్తిక్ రీమేక్ చేయబోతున్నాడు అన్న బజ్ నడుస్తోంది. నాగ్ రీమేక్స్ చేయడం కొత్తేమీ కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు 100వ చిత్రాన్ని సెంటిమెంట్ గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు 2 లాస్ట్ ఇయర్ వచ్చిన నాసామిరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడం అన్నది పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి ఈ సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా చూడాలి.